ఏలూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల ఎరవేసి నిరుద్యోగుల నుంచి ఓ ముఠా లక్షలు దండుకుంది. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలువురు నిరుద్యోగులు మోసగాళ్ల ఉచ్చులో చిక్కి లబోదిబోమంటున్నారు. నిరుద్యోగుల వద్ద 5 నుంచి 7 లక్షల చొప్పున వసూలు చేశారు. ఈ రావు అనే వ్యక్తికి రైల్వే టీసీ ఉద్యోగం ఇప్పిస్తామని లక్షల రూపాయలు కాజేశారు. బ్యాంకు ఉద్యోగం పేరుతో కర్నాటి రాశి అనే యువతి వద్ద 7 లక్షలు వసూలు చేశారు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో ముఠా సభ్యులను నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనట్లు నకిలీ పత్రాలు సృష్టించి నిరుద్యోగులను మరోసారి బురిడీ కొట్టించారు. కడారి హర్షవర్ధన్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యి రైల్వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఎస్బీఐ బ్యాంకులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మా దగ్గర నుంచి డబ్బులు కాజేసి మమ్మల్ని మోసం చేశాడు. సుమారుగా ఇంచుమించు 10 లక్షల వరకు అమౌంట్ కాజేసినాడు. ఈ చుట్టుపక్కల ఉన్న 200 మంది, ఇంచుమించు 200 మంది వ్యక్తుల దగ్గర డబ్బులు కాజేసినాడు. నాకు ఉద్యోగం రైల్వే టీసీలో ఇప్పిస్తానని చెప్పాడు. విజయవాడలోని డిఆర్ఎం ఆఫీస్ పక్కన పెజ్జోనిపేట అనే ఒక చిన్న గదిలో పెట్టి మమ్మల్ని ట్రైనింగ్ పేరుతో మాయమాటలు చెప్పి ఏ ఉద్యోగం లేకోకుండా మమ్మల్ని రోజు గడుపుతూ 2.5 సంవత్సరాలు బట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ట్రైనింగ్ జరుగుతున్న టైంలో మాకు కొన్ని విషయాలు చెప్పేవారు కాదు, ఐడి కార్డులు ఇచ్చేవారు కాదు, యూనిఫామ్స్ అనేవి ఇచ్చేవారు కాదు. ఈ విధంగా కొంత మేము బయట ఎంక్వైరీ చేయగా ఇవన్నీ ఫేక్ అని తెలిసింది. లెటర్లు అవి చూపించారండి. కృష్ణలంక విజయవాడ బ్రాంచ్ దగ్గరికి తీసుకెళ్తే లెటర్ తీసుకెళ్ళి మేనేజర్ దగ్గరికి అడిగానంటే ఇది బ్యాక్ డోర్ నుంచి కదా, వద్దు తర్వాత రండి అని చెప్పి మళ్ళీ అపాయింట్మెంట్ లెటర్స్ అన్నీ ఇచ్చి ఇంకో డేట్ చెప్పి రమ్మన్నారండి. ఇన్ని సంవత్సరాలు పట్టదు కదండి గవర్నమెంట్ జాబ్ అంటే, ఆ డేట్లు చెప్తుంటే మాకు నమ్మకం లేదండి, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మాకు జాబ్ వద్దు ఏమీ వద్దు అని అడుగుతుంటే మీ డబ్బులు రావు, ఏమి రావు, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చాలా రాంగ్గా మాట్లాడతారు. దీంట్లో కడారి హర్షవర్ధన్ అనే వ్యక్తి, బంకా అశోక్ కుమార్, నితిన్ చంద్, సుధీర్ బాబు వీళ్ళందరండి అందరూ మేము అక్కడికి వెళ్ళగానే వీళ్ళందరూ మీట్ అయ్యేవారండి విజయవాడలో. 7 లక్షలు కట్టామండి. కడారి హర్షవర్ధన్ అనే వ్యక్తి మా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళాడండి.